4 సార్లు గెలవలేదు. ఇంకా మీకు ఆ వాసన ఉంటుంది. రెండోది, మీలో కూడా కులం ఒకటి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి పెద్ద సమస్య సమర్థత కాదు, కులం, మతం, ప్రాంతం. మా ప్రాంతం వాడు ఏం చేయకపోయినా పర్వాలేదు, నాశనం చేసినా పర్వాలేదు, మా కులం వాడు ఏదో ఏం పెట్టేళ్ళు సచ్చేది లేదు కానీ ఆ కులం. ఇంకో పక్క మతం, మేము ఓటేయకూడదు. దీనివల్ల ఏంటి, ఎవరికి నష్టం? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనం ఆలోచించాల్సింది మన జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, గుజరాత్ ఉంది, 25 ఏళ్ళు ఒకే పార్టీ ఉంది. అందుకే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. నా పని ఎట్లుందంటే వైకుంఠపాళె మారిగా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం, మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం, మళ్ళా కిందికి పోవడం, మళ్ళా అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడం. నా జీవితం 45 ఏళ్ళు ఇదే మరి సరిపోయింది. ఈసారి మాత్రం వైకుంఠపాళె లేదు. చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందరి వాడిగా ఉంటా, అందరికీ అందుబాటులో ఉంటా. ఈరోజు టెక్నాలజీ చాలా బాగా అందుబాటులోకి వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మంచి పాలసీలు తీసుకొస్తున్నారు. నేను ఇమ్మీడియట్గా కబ్జా చేస్తున్నా ఆ పాలసీని మన రాష్ట్రం కోసం. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఇంకో పక్కన ఇప్పుడు లోకేష్ కూడా బాగా చదువుకొని ఏదైనా చెప్తే పట్టు వదలని విక్రమార్కుమారిగా ఆయన కూడా పరిగెత్తబే ఆయన చేసుకొని వస్తున్నాడు. అందుకే ఈరోజు మీరు చూస్తే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే ఇది ఆషామాషి కాదు. చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వాటర్ సమస్యను పరిష్కారం చేస్తున్నామంటే ఆషామాషి కాదు. మీరు వర్షాలు పడేటప్పుడు నిద్రపోయారేమో కానీ నేను నిద్రపోలా. నేను ఎప్పటికప్పుడు ఏ చెరువు నిండింది, ఏ చెరువుకు గండి పడుతుంది, ఏ రిజర్వాయర్లో నీళ్లు వస్తున్నాయి, ఏ రివర్లో నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లు రాయలసీమ గట్టి తేవాలి, ఏ చెరువు నింపాలి, నీళ్ళన్నీ సముద్రంలోకి పోయినాక మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయినాక మనం కానీ బాధపడితే వచ్చేది ఏమి ఉండదు. దీపం ఉండంగానే ఇల్లు సకదిద్దుకోవాలన్నట్టు నేను కూడా ఎక్కడికక్కడ సరైన సమయంలో